సాంప్రదాయం ప్రకారం మానవ వ్యవస్థలో శక్తి సహజంగా అలాగే సైద్ధాంతికంగా ఉంది. ఈ శక్తి పెంపొందించేందుకు ఈ మహాశివరాత్రి రోజు రాత్రి శక్తివంతమైన గ్రహస్థానాలు అటువంటివి ఉన్నాయి. రాత్రి అంతా తెలుసుకుంటూ అంటే ఎట్లాగా మనం మెలకుగా ఉండాలి అంటే జాగరూకులమై ఉన్నప్పుడు ఒక వ్యక్తి శారీరక ప్రయోజనకరంగా అట్లాగే ఆధ్యాత్మిక క్షేమాన్ని పొందుతాడు అని చెప్తూ ఉంటారు. అసలు నిజమైన జాగరణం అంటే ఏంటో తెలుసా? ప్రకృతిలో నిద్రాణమయ్యున్న శివశక్తిని శివ పూజ, భజనలు, లీలలు, శ్రవణాదులతో మేల్కొల్పి తాను శివుడై సర్వమును శివస్వరూపంగా భావించి దర్శించడమే నిజమైన జాగరణం అన్నమాట. ముక్తులు మనకు తెలుసు కదా, సాయుజ్య, సామీప్య, సాలోక్య, సారూప్య ముక్తులు. ఈ ముక్తులన్నీ ఈ జాగరణ ద్వారా ఎలా వస్తాయో తెలుసా? ఆ జాగరణలో ఆ శివ నామ స్మరణతో అంతా మనం లీనమైపోయినప్పుడు శివ పూజలో మనం సాయుధ్యము, శివ భజనలో సామీప్యము, శివ భక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సాలోక్యము, శివ ధ్యానంలో సారూప్యము సిద్ధించునని ఆది శంకరాచార్యుల మాట ప్రత్యక్ష సత్యమగుతుంది.